Welcome to Vidya Bhavan DSC channel. My name is Ganga Venkatesh, MSc BAd, MSc in Pure Mathematics. లాస్ట్ టైం వీడియోస్ చూసిన వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారండి. అదేంటంటే పేపర్ 2 అంటే టెట్ పేపర్ 2 మోడల్ పేపర్ మాకు కావాలి మేడం. టెట్ మోడల్ పేపర్ 2కి సంబంధించిన బిట్స్ మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా అంటే, ఇప్పుడు టెట్ మోడల్ పేపర్ 2 మీరు రాస్తున్నారు అంటే మీరు మ్యాథ్స్ సైన్స్ స్టూడెంట్స్ అని నాకు అర్థమవుతుంది. సో ఒకసారి మనం కంటిన్యూగా బిట్ మొత్తం మోడల్ పేపర్ చెప్తానని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో దాని నుంచి ఫస్ట్ బిట్ చూద్దాం. డైరెక్ట్గా లైక్ ఎగ్జామ్ ఎలా రాస్తున్నామో అలా రాసేద్దాం. చూడండి ఫస్ట్ బిట్, థారండైక్ యొక్క సిఏవిడి ప్రజ్ఞా పరీక్షలు సి అనే అక్షరం సూచించే సామర్థ్యం. సి అంటే ఏంటండి? సి అంటే కాంప్లీషన్. ఓకే. ఏ అంటే అర్థమెటిక్. ఓకే. వి అంటే వొకాబులరీ. డి అంటే డైరెక్షన్. ఆల్రెడీ మనం ఇది లాస్ట్ టైం చేసామండి. వాడు సి అడిగాడండి. మళ్ళీ మనం ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి సి అంటే ఫస్ట్ సితో స్టార్ట్ అయింది, ఇది ఎస్తో స్టార్ట్ అయింది అని చెప్పేసి రాంగ్ ఆప్షన్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకొని నివేదించే పద్ధతి. పరిశీలన పద్ధత, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధత, ప్రయోగాత్మక పద్ధత, అంతర్పరిశీలన పద్ధత. ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో బిట్ చూస్తే అబ్జర్వేషన్ మెథడ్ కాదు, కేస్ స్టడీ మెథడ్ కాదు, ఎక్స్పెరిమెంటల్ కాదు, ఇంట్రో. ఓకే, రైట్ ఆన్సర్. సో అంతర్పరిశీలన పద్ధతి. అండ్ కమింగ్ టు థర్డ్, నేను ఆల్రెడీ చెప్పానండి ఇది. సో ఎప్పుడైనా మనం ఐక్యూ కట్టాలనుకోండి, ప్రజ్ఞాలబ్ధి కట్టాలనుకోండి, మానసిక వయసు బై శారీరక వయసు. రైట్. మానసిక వయసు అబ్బాయిది ఎంతండి? ఆయన 9 సంవత్సరాల అబ్బాయి ఎన్ని సంవత్సరాల అబ్బాయిలా ప్రవర్తిస్తున్నాడు? 8/9 × 100. పెద్ద లెక్క కాదండి. 8/800/80. 8 అంటే 9 9s 81 అండి. అంటే 9 8s పడుతుందండి. ఆప్షన్ 2, అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు. ఓకే. అండ్ ఫోర్త్ బిట్, క్రింది వాటిలో వికాస లక్షణం కానిది. ఎస్, ఇది గుణాత్మకమైనది, సమగ్రమైనది, అంతర్గతమైనది, ఒక ప్రత్యేక అంశానికి మాత్రమే పరిమితమైనది కాదు. కాబట్టి మన ఆన్సర్ ఇదండి, క్రింది వానిలో వికాస లక్షణం కానిది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ బిట్, ఈ రకమైన బుద్ధిమాంద్యులైన పిల్లలు సంరక్షణ అవసరం కల వికలాంగులుగా పరిగణించబడతాడు. స్వల్ప బుద్ధిమాంద్యులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. మిత బుద్ధిమాంద్యులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. తీవ్ర బుద్ధిమాంద్యులు వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. కాబట్టి వీళ్ళకి ఎవరు అవసరము? సంరక్షణ అవసరం. అభ్యసన వైకల్యం గలవారు అంటే వాళ్ళు చదవడంలో వైకల్యం తప్ప మిగిలిన అన్నిటిలోని పర్ఫెక్ట్ అనమాట. ఓకే, రైట్. పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారాన ఒక దేశం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎవరండి? జాన్ డయ్యూ. అండ్ కమింగ్ టు హియర్, వ్యక్తిని చతురునిగా, స్వాతిక స్వభావినిగా, మానసిక స్థిరత్వంగా కలిగిన వాడిగా తయారు చేసే హార్మోన్లను స్రవించే గ్రంథి. ఇది మీకు తెలుసు, ఎప్పుడైనా భయపడినప్పుడు వచ్చే ఎడ్రినల్ గ్లాండ్. అండ్ కమింగ్ టు దిస్ పిట్యూటరీ గ్లాండ్, మెయిన్ గ్లాండ్ అండి. మన బాడీలో మెయిన్ గ్లాండ్ ఏంటంటే, ప్రధాన గ్రంథి ఏంటంటే పిట్యూటరీ గ్రంథి. ఇది మెదడుకి కింద భాగంలో ఉంటుంది. ఒకవేళ కనుక ఇది హార్మోన్లు పర్ఫెక్ట్గా కనుక మనకి రిలీజ్ చేయలేదు అంటే ఖచ్చితంగా మనం బుద్ధిమాంద్యులుగా తయారవుతామండి. సో వ్యక్తిని చతురతగా ఉండాలన్నా, సాత్విక స్వభావం ఉండాలన్నా, మానసిక స్థిరత్వం కలవాలన్నా మనకి ఏం కావాలండి? పిట్యూటరీ గ్లాండ్. అండ్ వ్యక్తిలో శారీరక ఆత్మప్రతిమ, మానసిక ఆత్మప్రతిమ, పరిపక్వత అంటేనే అర్థం చెందే దశ. పరిపక్వత దశ బాల్య దశ కాదు, మధ్య వయసు దశ కాదు, వయోజన దశ కాదు. మరి ఆన్సర్ ఏంటి? కౌమార దశ. ఎందుకు? పరిపక్వత ఎక్కడ చదువుతాం మనం? కౌమార దశ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు, మనకి ఇష్టమైన బిట్టు, మనకు వచ్చిన బిట్టు. ఒక అబ్బాయికి చదవడం ఇష్టం లేదు, అలా అని పరీక్షలో ఫెయిల్ అవ్వడము ఇష్టం లేదు. ఇక్కడ సంఘర్షణ. ఇది 2 ప్లస్లు, ఇది 1 ప్లస్ 1 మైనస్, ఇది 2 మైనస్లు, ఇది 1 ప్లస్ 1 మైనస్. ఇక్కడ చూడండి, ఆ అబ్బాయికి చదవడం ఇష్టం లేదు, ఫెయిల్ అవుతాడు ఇష్టం. అంటే 2 ఇష్టం లేదు ఏంటండి? పరిహార. అండ్ ఎరిక్సన్ ప్రకారం సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకత, ఉత్పాదకత, కృత్యాల్లో పాల్గొనే వ్యక్తిలో మానసిక ఉత్పాదకత, స్తబ్దత. అండ్
ఐస్ క్రీమ్ ఇస్తానంటేనే చదువుకుంటాననే పిల్లాడి నైతిక దశ. మీకు ఇది బాగా తెలుసు. ఫస్ట్ 1వది ఏంటది? శిక్షకు భయపడి చేసేది పూర్వ సాంప్రదాయ దశ. బహుమతిస్తే చేస్తాను పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ. ఓకేనండి. 3వ దశ మంచి బాలుని దశ. 4వ దశ సమాజం కోసం చేసే దశ. అండ్ ఉన్నట్లుండి ఉద్వేగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడు. ఇవి రక్షణ తంత్రాలు కదండి. ఎన్ని ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు. లాస్ట్ వీడియోలో నాకు చూస్తే మీకు తెలుస్తుంది. 12 ఓకేనా. ప్రక్షేపణం అంటే ఏంటి? ప్రక్షేపణం అంటే ఏంటి? ఒక టీచర్ మనకు నచ్చకపోతే ఆ టీచర్ అందరికీ నచ్చలేదని చెప్పడం, అవునా? కాదు. ప్రతిగమనం, చిన్నపిల్లోళ్ళ ఏడవడాన్ని ఏమంటారండి? మనకు టీచర్ జాబ్ రాకపోతే చిన్నపిల్లోళ్ళ ఏడవడాన్ని ప్రతిగమనం అంటారు. పరిహారం, మనకు టీచర్ జాబ్ రాకపోయినా మనం ఒక కోచింగ్ పెట్టి వందలాది మంది టీచర్లను అందించి దేశ భవిష్యత్తులో మనం పాలు పంచుకోగలిగితే దాన్ని ఏమంటాం? పరిహారం. మరి దమనం అంటే ఏంటండి? దమనం అంటే చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనతో కలిసి ఉన్న ఒక స్నేహితుడు ఒకటి చనిపోయాడు అనుకోండి. సో దానిని మనం అలా గుర్తు చేసుకుంటూ ఉంటాం, అట్ ద సేమ్ టైం మర్చిపోతూ ఉంటాం. సో దాన్ని ఏమంటారు? ఆ స్థితిని ఏమంటారంటే దమనం అంటారండి. ఓకేనండి. అండ్ వైగోట్స్కి ప్రకారం పిల్లలు ఎలా ఉంటారు? పిల్లల గురించి చెప్తున్నాడు ఇక్కడ. పునర్బలం ఇచ్చినప్పుడే నేర్చుకుంటారా? పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారా? అనుకరణ ద్వారా నేర్చుకుంటారా? అంతఃదృష్టి ద్వారా నేర్చుకుంటారా? సో ఇక్కడ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా చిన్నపిల్లలను మనం అబ్జర్వ్ చేస్తే, సిటీలో ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి మాటలు తొందరగా రావు, తొందరగా ఎవరితోని కలవరు. ఎందుకు? వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్లో ఉంటూ ఎవరితోని కలిసే సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది. కానీ మన విలేజెస్లో పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. పిల్లలు వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలతో ఉంటారంటే పెద్దలతో ఉంటారు. వాళ్ళు సమవయస్కు పిల్లలతో ఉంటారు కాబట్టి తొందరగా వాళ్ళ మాటలు వచ్చేస్తే చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు చెప్పాలంటే మీరు నిజంగా అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకి కనిపించకపోతే ఉండలేని స్థితి ఈ రోజుల్లో సిటీలో ఉన్న పిల్లల్లో ఉంది. కానీ విలేజెస్లో పిల్లలు పక్కింట్లో ఆడుకుంటూ ఉంటారండి. దాన్ని మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఇక్కడ 13 బిట్స్ మీకు చేసి పెట్టానండి. ఎందుకంటే 13 బిట్ వరకు మనకు కాన్సెప్ట్ అయింది కాబట్టి 13 బిట్ వరకు నేను చేసి పెట్టాను. మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే, అంటే ఏవైనా మీకు కావాలి అంటే, అండ్ దీంట్లో ఏం అడిగారంటే మ్యాథ్స్ సైన్స్ అడిగారండి. ఇప్పుడు దీని కంటిన్యూస్ వీడియో 30 బిట్స్ మ్యాథ్స్ వస్తాయండి, 30 బిట్స్ సైన్స్ వస్తాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు ప్రతి బిట్న ఆన్సర్ చేయగలుగుతుంటారు. థ్యాంక్ యూ సో మచ్.